మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించేసరికి అసలు గుట్టు బయటపడింది. లోకేష్ ఎందుకు వెళ్లారో ఇప్పటికీ చెప్పకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఇంతకీ లోకేష్ ఏ దేశం వెళ్లారు? ఆ పర్యటన వివరాలు రహస్యంగా ఉంచడానికి కారణాలేంటి? ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ గుట్టుగా విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ పర్యటన వివరాలు మాత్రం వెల్లడించలేదు. లోకేష్ తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఓ ట్వీట్ చేశారు. జూలై 30 నుంచి ఈ నెల 5 వరకు జర్మనీలో పర్యటించినట్టు వెల్లడించారు. అంతకు మించి వివరాలేవీ బయట పెట్టలేదు. అసలు ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నా లోకేష్ మాత్రం నోరు మెదపడం లేదు. నారా లోకేష్ అకస్మాత్తుగా జర్మనీ ఎందుకు వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు. ఈ టూర్ విషయం తెలియని జీఏడీ అధికారులు సీఎం అనుమతితో ఈ నెల 2న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. కేబినెట్ అజెండా అంశాలను పంపాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యాలయం ఆదేశాలతోనే కేబినెట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ జర్మనీ వెళ్లారని తెలుసుకొని కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 7కు వాయిదా వేశారు. లోకేష్ తిరిగి వచ్చాక కలెక్టర్ల సదస్సు, కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించారు. నారా లోకేష్ తన విదేశీ పర్యటన వివరాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నిలదీయడంతో మంత్రి ఉలిక్కిపడ్డారు. ఈ అంశం చర్చకు దారితీయడంతో ఎట్టకేలకు తన విదేశీ టూర్ పై ఓ ట్వీట్ చేశారు. జర్మనీ వెళ్లినట్టు పొలిటికల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. తనది రెడ్ బుక్ మాత్రమే కాదు, ఓపెన్ బుక్ కూడా అంటూ ట్వీట్ చేశారు లోకేష్. ఇక్కడే నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. తనది ఓపెన్ బుక్ అని ప్రకటించుకున్న నారా లోకేష్ మరి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడే ఎందుకు ఈ విషయం ప్రజలకు తెలియజేయలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఓపెన్ బుక్ అయితే ఇప్పటికీ జర్మనీలో ఏ ప్రాంతాలకు వెళ్లారు, వ్యక్తిగత పర్యటన, అధికార పర్యటన అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ తన కుమార్తెల వద్దకు వెళితే నానా యాగి చేశారు లోకేష్. ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేయించారు. ఇప్పుడు తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గుటకలు మింగుతున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు లోకేష్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. నారా లోకేష్ స్వయంగా తనది రెడ్ బుక్ అని అంగీకరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, పోలీస్ ఉన్నతాధికారులకు వేధింపులు, ఐఏఎస్ అధికారులపై కక్ష సాధింపులు అన్నీ కూడా ఈ రెడ్ బుక్ ద్వారానే జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ తన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని ఇప్పుడు నారా లోకేష్ స్వయంగా అంగీకరించారు.